హాయ్ అండి, నా పేరు దీపిక. నేను ఆర్టిస్ట్ని. నా ఫ్రెండ్ వాణి గారు. నమస్తే అండి. ఇవాళ చికెన్ పచ్చడి చేయాలనుకుంటున్నాము. నాకు రాదు, తను చేస్తారు, నేను చూస్తాను అనమాట. మీరు కూడా చూడండి. ఓకే రండి చేద్దాం. ఇప్పుడు చికెన్ పచ్చడి చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కిలో చికెన్, హాఫ్ కిలో నూనె, ఏం నూనె? మంచి నూనె. కారం, మినప్పప్పు, జీరా పౌడర్, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండుకున్నాం అనమాట గిన్నెలో. నిమ్మకాయ రసం. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించాము, కడాయి పెట్టాము. ఇప్పుడు నూనె అందులో పోస్తాం అనమాట. చూసారా? ఓకే. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఉప్పు, చికెన్ ముక్కలు కొట్టడానికి. ఇప్పుడు మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వద్దా? ఓకే. ఇప్పుడు మామూలుగా ఈ చికెన్ ముక్కలు కలిపేసుకొని మనం కాగినటువంటి నూనెలో ఈ కొంచెం దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఓకే. బాగా కాగిపోయిందా? ఇప్పుడు నూనె బాగా కాగిందండి. ఇగో మన చికెన్ ముక్కలు వేస్తున్నాం. వచ్చిందాకా దీన్ని దోరగా వేయించుకోవాలండి. మరీ ముక్క గట్టిగా వేయించుకుంటే చాలా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగానే ఉంచుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మరి హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. ఒక 15 నిమిషాల వరకు ఉడుకుతుంది. బంగారం కలర్ రావాలంటండి, అంటే గోల్డెన్ కలర్ అనమాట. ఇక చూసారండి, గోల్డ్ కలర్లో వేగిపోయింది. మరీ గట్టిగా వేగితే కష్టం అవుతుంది తినడానికి. ఇలా అనుకోండి, చక్కగా తినడానికి ఒక సంపాళ్ళలో బాగుంటుంది. దీన్ని ఇదిగోండి, నువ్వు బాగా దోరగా వేయించిన చికెన్ పక్కన తీసుకున్నాం కదా. ఈ కాగే నూనెలోనే ఇదిగో కొంచెం మినప్పప్పు వేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇదిగోండి మినప్పప్పు చూసారా, చక్కగా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ వేగిపోయిన దాంట్లోనే మనం ఈ ధనియా పౌడర్ ఉంది. ఈ ధనియా పౌడర్ ఒక 4 స్పూన్స్ మనం వేసుకున్నాం. సిమ్లో పెట్టుకున్నారా? సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇంకో 4 స్పూన్స్. ఇదిగోండి జీరా పౌడర్ ఒక 2 స్పూన్స్. ఇది మంచిగా మనం కలిపేద్దాం. అయితే ఇందాక మనం ముక్కలకి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు మనం పచ్చడికి సరిపడే ఉప్పు మనం వేసుకున్నాం అండి. సరిపోతే లాస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఉప్పు నేను వేసుకున్నాను. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది ఒక 4 స్పూన్స్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్లో కొన్నది కాదు, ఇంట్లో మనం ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నది ఏమవుతుందంటే టేస్ట్ బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది. ప్రతిదీ కూడా. ధనియాల పొడి కూడా మనం ఇంట్లోనే చేసుకొని వేసుకోవాలండి. ధనియాల పొడి ఇంట్లో చేసి కాదు, ప్రస్తుతానికి కొన్నాము. ఓకే, అలా అయినా పర్వాలేదు. మనం చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోవాలండి. పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. చూపించాను సార్. ఇదిగోండి పొళ్ళన్నీ వేసాం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా. ఇదిగో చాలా దగ్గరగా నూనెలో ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం ముందే వేసాం అనుకోండి నల్లగా మాడిపోద్ది కాబట్టి కొంచెం కారం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఒక 200 గ్రాముల కారాన్ని మనం యాడ్ చేయాలి. కొంచెం చల్లారిన దాంట్లో మనం ఈ కారం యాడ్ చేయాలన్నమాట. ముందే వేస్తే కారం నల్లగా అయిపోతుందండి, అందుకని ఎర్రగా కావాలి కాబట్టి ఈ వేడి దించేస్తున్నాం అనగా ఈ వేడిలో మనం కారం వేసుకోవాలి. మరి చికెన్ ఎప్పుడు వేస్తారు? చికెన్ ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆ వేడిలోనే మనం ఇప్పుడు చికెన్ కలిపి నిమ్మకాయ రసం వేసుకుంటాం అన్నమాట. ఓకే. అయ్యో, చూస్తుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది. అవునా? చికెన్ వేయకముందే ఆ కారం చూస్తుంటే అలా ఉందన్నమాట. ఇదిగోండి చూసారా, గ్రేవీ తయారైపోయింది. ఆయిల్ మనం సరిపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి చేసి మరీ వేసుకోండి, పచ్చి నూనె వేసుకోకండి, వాసన వస్తుంది. గ్రేవీ తయారైంది కదా. ఇప్పుడు మనం ఈ వేపినటువంటి చికెన్ పీసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి మనం ఇందులో వేసేసుకుందాం. వావ్, చూడడానికి బాగుంది కదండి.
చూడటానికి చాలా బాగుంది. చికెన్ గ్రేవీ వచ్చేసింది. చికెన్ మంచిగా కారం కారంగా ఉంటుంది కదా. అప్పుడు మనం ఇందులో చల్లారిపోవాలండి కంప్లీట్గా. ఇది చల్లారిపోయి మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం నిమ్మరసాన్ని కలిపేసుకుంటే చాలా పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా భలే బాగుంటుంది చికెన్ పచ్చడి. ఇదిగోండి చల్లారిపోయింది. ఇది చల్లారిపోవాలి బాగా, అసలు వేడి ఉండకూడదు, నార్మల్గా అయిపోవాలి. అప్పుడు మనం ఈ నిమ్మకాయ రసం ఏదైతే ముందు మనం పిండి పెట్టుకున్నామో అది మనం కలిపేసుకోవాలి. ఎన్ని నిమ్మకాయలు? ఇది నేను డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను, ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి నేను డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను. చూడండి చూసారా, ఫైనల్లీ మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పచ్చడి చూస్తుంటే మా దీపికమ్మ గారికి నోరంట ఊరిపోతుందంట. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా కొంచెం అన్నంలో 2 చికెన్ ముక్కలు వేసి కొంచెం పచ్చడి వేసి ఆవిడకి కలిపి ఒక ముద్ద తినిపిద్దాం. ఎలా ఉందో టేస్ట్ చెప్తారు. ఇదిగోండి దీపికమ్మ గారు ఇప్పుడు ఇది తిని ఏం చెప్తారో మనం చూద్దాం. నాకు తినిపిస్తారేమో అనుకున్నా. అయ్యో సారీ. ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి మీరు. సూపర్గా ఉందండి. బాగుంది ఏంటండి, మంచి మాటలు రావట్లేదు, అంత బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తాను మీకోసం. కారం మీకోసం ఇదిగోండి, మీ అందరికి ఒకటి, పులుపు అన్నీ నాకు ముక్క. నేను కూడా మీకు ఒక ముక్క కలిపి. నేను చిన్నగా పెట్టా. నిజంగా బాగుందండి, చాలా బాగుంది. ఆవిడకి నచ్చింది. మీకు ఈ విధంగా చేసుకోవడం నచ్చితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి వీడియో చూసి అది ఇలాగే మీరు కూడా చేసుకోండి. బాగుంటే మంచి కాంప్లిమెంటు, మంచి లైక్, షేరింగ్స్ చేయండి. అది కూడా మా దీపికమ్మ గారికి ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో పెడుతున్నారు. అది ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఏమంటారు, బెల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. గంట మాత్రం నొక్కండి, ఎందుకంటే మీరు చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.